సాధారణంగా ఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదైనా సరే తయారు చేసినోడు మానిటరింగ్ చెయ్యొచ్చు అంటారు. ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించిన బ్యాటరీలు అమ్మేటటువంటి చైనా ఇప్పుడు ఓ సంచలనాత్మకమైనటువంటి పని చేసిందన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తోంది. 2026 ఏప్రిల్ 1న చైనా ఒక విప్లవాత్మక జాతీయ ప్లాట్‌ఫార్మ్ ప్రారంభించింది. అది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను వాటి తయారు నుండి రీసైక్లింగ్ వరకు ప్రతి అడుగుని ట్రాక్ చేస్తుందట. ఈ అధునాతన వ్యవస్థలో ప్రతి ఈవీ బ్యాటరీకి ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడి, యూనిక్ డిజిటల్ ఐడికి అటాచ్ పడది. దీని ద్వారా బ్యాటరీ యొక్క పూర్తి జీవిత చక్రం అంటే తయారీ దశ నుండి చివరి రీసైక్లింగ్ దాకా ప్రతి క్షణం పర్యవేక్షించడం చైనా నుండినే చేస్తారు. ఎన్ఈవి పవర్ బ్యాటరీల రీసైక్లింగ్ వినియోగం కోసం మధ్యంతర చర్యలు అనే చట్టం కిందన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాలో తయారయ్యి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ దేశంలో కొనుక్కున్నా ఆ ఈవీలు అన్నటువంటిది చైనా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. చైనా మాత్రం అవును అంటూ దాంట్లో తప్పేమీ లేదని చెప్తోంది. ఈవీ బ్యాటరీల రీసైక్లింగ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం, భద్రతను తదుపరి స్థాయికి తీసుకెళ్ళడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటుంది. ఓ రకంగా చెప్పాలంటే మన దేశంలో ఉండే ఈవీని రేపు పొద్దున అది పేల్చేయగలదు. లైక్ ఇజ్రాయెల్ మొన్న ఈ మధ్యన ఇరాన్ వాళ్ళని దెబ్బతీసినట్టుగా.